కామారెడ్డి కాక గడప దాటితే అరెస్ట్లేక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి మద్దతుగా కామారెడ్డి వైపు కదిలిన బీజేపీ నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్టులు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదంటున్నారు పోలీసులు. చలో కామారెడ్డి వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుని తార్నాకలోని ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్న పోలీసులు బొల్లారం పిఎస్కి తరలించారు. అక్కడ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అక్కడి నుంచి రామచంద్రరావుని పంపించేశారు. నన్ను ఆపే ప్రయత్నం చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వారిని యొక్క ఎమర్జెన్సీ మనస్తత్వం మారదు. ఇది బీజేపీని అణచివేసే ప్రయత్నము. బాన్స్వాడలో నిరసన చేపట్టేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ని మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో అడ్డుకున్నారు పోలీసులు. రాజాసింగ్ని అదుపులోకి తీసుకోవడంపై బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇటు కామారెడ్డి వెళ్తున్న ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ని భైంసాలో అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కామారెడ్డిలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని అడుగుతాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏమో నీతులు చెప్తుంది, రాహుల్ గాంధీ అనేక రకాల కథలు మాట్లాడతాడు, చిల్లరగా వ్యవహరిస్తాడు. వాళ్ళ పార్టీ అధికారం దగ్గర ఈ రకంగా వ్యవహరిస్తాడు. కామారెడ్డిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ చర్యలున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కామారెడ్డి బాన్సువాడలో మత కలహాలు రేపాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, అలా ఎవరు చేయాలనుకున్నా అరెస్టులు తప్పవని అన్నారు. కామారెడ్డిలో ప్రశాంతమైన వాతావరణాన్ని బీజేపీ కమ్యూనల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రశాంతమైన వాతావరణ ఎన్నికలు జరిగినాయి, ప్రజలు తీర్పు ఇచ్చినారు. ఆ తీర్పు ప్రకారంగా చైర్మన్ ఎన్నిక జరిగింది. దాని తర్వాత వ్యక్తిగత దూషణలకు పోవడం, వారు హిందూ మతము ముస్లిం మతం అనే ఒక నినాదం తీసుకురావడం, ఎందుకు ఇవన్నీ? మరోవైపు షబ్బీర్ అలీ ఆరోపణలపై సోమవారం కలెక్టర్ ఆఫీసులోనే తేల్చుకుంటారని ఇప్పటికే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో అదనపు బలగాల్ని రంగంలోకి దించారు పోలీసులు.